వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నేను కూడా బాగున్నాను. జనరల్గా మనుషులకు చాలా కష్టాలుంటాయి. అందులో ఇదొకటి. ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళకున్న టార్గెట్స్ అవ్వచ్చు, ఆ హెవీ వర్క్లోడ్ అవ్వచ్చు, ఆ హెవీ స్ట్రెస్ అవ్వచ్చు. వీటన్నిటి వల్ల టైంకి తినరు, నైట్ టైం సరిగ్గా పడుకోరు, మీల్స్ అన్నవి స్కిప్ అవుతూ ఉంటాయన్నమాట. వీటన్నిటి వల్ల కలిగే మెయిన్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే అసిడిటీ అండ్ బ్లోటింగ్. చిన్న బ్లోటింగ్ వస్తే చాలు, ఆ ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం మనోళ్ళు తెలియక చేసే పనేంటి అంటే మెడికల్ షాప్‌కెళ్ళి ఒక టాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. ఈ మెడిసిన్స్ కంటే ఎఫెక్టివ్‌గా పనిచేసే ఒక రెమెడీ ఆర్ ఒక రెసిపీ ఉందనే విషయం మీకు తెలుసా? నేనైతే పర్సనల్‌గా నాకు బ్లోటింగ్ వచ్చినప్పుడు ఇదే డ్రింక్‌ని ప్రిపేర్ చేసుకొని తాగుతా. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఇదేదో నేను కనిపెట్టిన రెసిపీ కాదు. ఎప్పటినుంచో మన తాతలు, మన అమ్మమ్మలు, మన నానమ్మలు వాళ్ళందరూ ఇదే డ్రింక్‌నే తాగేవాళ్ళు. ఇప్పుడు ఈ వీడియోలో మీ ముందు నేను ఈ డ్రింక్‌ని ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. డెఫినెట్‌లీ వర్క్ అవుతుంది. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద రెసిపీ. ఈ రెసిపీ మావాడే చేస్తాడంట. సో ఈ రెసిపీకి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే కావాలి గైస్. అండ్ ఎలాంటి కుకింగ్ స్కిల్స్ అక్కర్లేదు. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. నేను ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూపిస్తా. సో మీకు జీరా కావాలి అండ్ అజ్వైన్ కావాలన్నమాట, అంటే వాము, అండ్ ఫ్రెష్ జింజర్ పీసెస్, అంతే. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని ఒక బౌల్లో తీసుకోండి. వాటర్ ಹಾಕಿ నెక్స్ట్ ఇద్దరు ಹಾಕಿ కేర్ఫుల్లా. గుడ్. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీరా సీడ్స్ ಹಾಕಿ, హాఫ్ టీ స్పూన్. ಇದರಲ್ಲಿ ಹಾಕಿ. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వాము, అజ్వైన్ సీడ్స్, క్యారమ్ సీడ్స్ అని కూడా అంటారు. ಹಾಕಿ నెక్స్ట్. సో ఇంత అన్నమాట. ఇది కూడా వాటర్లో వేయాలి. అండ్ ఫ్రెష్ జింజర్ పీసెస్ వాటర్ ಹಾಕಿ, పర్వాలేదు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మీడియం ఫ్లేమ్లో 5 to 7 మినిట్స్ పాటు హీట్ చేయాలి. ఇంతే గైస్, చాలా సింపుల్. సో ఇది కుక్ అవ్వడానికి మనకు 5 to 7 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో ఈ డ్రింక్ అన్నది సైంటిఫిక్గా మన బాడీకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా రండి. సో ఈ రెసిపీ సైంటిఫిక్గా మనకి ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఈ రెసిపీలో మనం యాడ్ చేసిన 3 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ మనం యాడ్ చేసిన జీరా ఏదైతే ఉంటుందో అదేం చేస్తుందో తెలుసా? ఎంజైమ్ యాక్టివిటీని, మన గట్లో ఉన్న ఎంజైమ్ యాక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది. దీనివల్ల డైజెషన్ అన్నది బెటర్ అవుతుంది. ఇది చేసే ఇంకో మంచి పని ఏంటి అంటే ఫర్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది. అప్పుడేమవుతుంది అంటే ఆ బ్లోటింగ్ అండ్ గ్యాస్ ఫార్మేషన్ రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ మనం యాడ్ చేసాం కదా అజ్వైన్, అదే వాము. ఈ అజ్వైన్ లో థైమాల్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఇది వచ్చేసి స్ట్రాంగ్ యాంటీ గ్యాస్ కాంపౌండ్ అన్నమాట. ఇదేం చేస్తుంది అంటే మన గట్ మజిల్స్ ని రిలాక్స్ చేస్తుంది. అప్పుడు మనకు ఆ బ్లోటింగ్ ఆర్ ఆ గ్యాస్ ఫార్మేషన్ నుంచి ఇన్స్టెంట్ రిలీఫ్ దొరుకుతుంది. ఇంకా లాస్ట్ లో మనం యాడ్ చేసిన ఫ్రెష్ జింజర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవేం చేస్తాయి అంటే మన గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ ని స్పీడప్ చేస్తాయి. అంటే ఆ గ్యాస్ ఫామ్ అవ్వడానికి కాజ్ అయిన ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి వెళ్ళిపోయేలా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ప్రతి ఇంగ్రీడియంట్ కి ఒక సైంటిఫిక్ బెనిఫిట్ ఉండడం వల్ల ఈ డ్రింక్ అన్నది గ్యాస్ అండ్ అసిడిటీకి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 6 మినిట్స్ అయిపోయింది. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటన్నిటిని ఫిల్టర్ చేసి ఆ వాటర్ని మాత్రమే వామ్ కండిషన్లో తాగాలి. సో ఈ లిక్విడ్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫిల్టర్ చేస్తూ. సో ఈ డ్రింక్ని మనం కూల్గా కాదు, వామ్ కండిషన్లో మాత్రమే తాగాలి, గుర్తుపెట్టుకోండి. ట్రై చేద్దాం. ఇట్స్ గుడ్. కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది బట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి ఈ వీడియో డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.